హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈరోజు మనం నిల్వ టొమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. సో మీరు ఇది సంవత్సరం పాటు తినొచ్చు, అంత బాగుంటుంది. కమ్మనైన టమాటా పచ్చడి ఇంట్లోనే ఈజీగా టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తానండి. సో టమాటా పచ్చడిని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ముందుగా నేను 1 కేజీ టమాటా తీసుకున్నాను. సో టమాటాని మంచిగా శుభ్రంగా మీరు కడుక్కొని 2-3 సార్లు తడి లేకుండా ఒక పొడిగుడ్డతో తుడుచుకొని చూడండి. ఇలా మనకి మొత్తం కూడా పొడి అనేది లేకుండా క్లియర్గా మనం తుడుచుకోవాలండి. ఎగ్జాక్ట్ 1 కేజీ టమాటా చెప్తున్నాను. తడి మొత్తం ఆరాక ఇలా మనము కట్ చేసుకోవాలి. సో 1 కేజీ టమాటాని నేను క్వాంటిటీ అనేది చెప్తున్నాను. ఇలా మనం చిన్న చిన్న పీసెస్ లాగా వీడియోలో చూపించినట్టు మీరు మధ్యలో ఉండే తొడిమ అనేది తీసేద్దండి. తొడిమ అనేది తీసేస్తే మనకి కాయ అనేది మెత్తబడుతుంది. సో మీకు 1 కేజీ టమాటాకి 200 గ్రాముల కల్ల ఉప్పును తీసుకుంటున్నాను. సో ఇలా మనము టమాటా అన్ని కూడా పీసెస్ కొంచెం పెద్ద సైజు వీడియోలో చూపించినట్టు ఇలా మీరు సైజ్ని కట్ చేసుకొని ఒక బేషన్లోకి తీసుకోవాలి. దీంట్లో మనం 200 గ్రాముల కల్లుప్పుని వేసుకోవాలండి. సో ఉప్పు కూడా మీకు తడి అనేది లేకుండా చూసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపును కూడా వేసి ఇలా మీరు కలుపుకోవాలి. సో 1 కేజీ టమాటాకి ఒక 200 గ్రాముల ఉప్పు అనేది సరిపోతుంది. మీరు కలుపుకుంటూ ఉంటే మీకు ఉప్పులో ఉండే వాటర్ అనేది కూడా మొత్తం పైకి వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనం పసుపు అనేది వేసాం కదా, దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి కంటైనర్లోకి తీసుకుందాము. సో దీన్ని మనము ఒక 3 రోజుల పాటు ఉంచుతామండి. ఇలా ఉంచడం వల్ల మనకి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. దీంట్లో ఉండే వాటర్ని కూడా ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకోవాలి మొత్తం కూడా ఉప్పుతో సహా. నేను 3 రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి. మూత పెట్టి గట్టిగా టైట్గా మూత పెట్టేసి ఇలా మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా పచ్చళ్ళు అనేది చేసుకుంటారు కదా. సో ఈసారి నేను మీకు నిల్వ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. అండే తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనము మూత తీసి చూస్తే మనకి వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. ఎందుకంటే అది మనకి కల్లుప్పులో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేసింది. సో మీరు కలుపుకుంటూ చూస్తే పైన ఎటువంటి ఫంగస్ అనేది లేదు చూడండి. సో నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం కనుక మీరు ఫాలో అయితే మీకు టమాటా నిల్వ పచ్చడి అనేది ఈజీగా చేసుకోవచ్చు. అలాగే 2వ రోజు కూడా నేను మూత అనేది తీసి చూపిస్తున్నాను. సో వాటర్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. ఫంగస్ అయితే ఎక్కడా కూడా పట్టలేదు. మనకి ముక్క అనేది కరెక్ట్గా దాంట్లో మునిగిపోయింది కదా. సో అలా ఉంటుంది. క్లియర్గా మీరు ఫాలో అయితే ప్రాసెస్ మొత్తం కూడా. ఫైనల్లీ 3rd డే కూడా చూపిస్తున్నాను. 3rd డే అంటే మనకి 3 డేస్ తర్వాత ముక్క అనేది ఆల్మోస్ట్ మెత్తబడిపోతుంది. సో ఫంగస్ అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు నేను ఒకసారి కలుపుకుంటున్నానండి. సో పైనుంచి ఇలా మనము కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుంటే మనకి మొత్తం కూడా ముక్క అనేది ఎలా ఉందో చూడొచ్చు. సో ఈ పచ్చడిని మీరు వేడివేడి అన్నంలోకి తింటే గనక మీరు కర్రీ కూడా అవసరం లేదంటారు, అంత బాగుంది టేస్ట్. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మొత్తం కూడా టమాటా పీసెస్ని ఇలా మనము పిండేసి దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా పిండుకోవాలండి. మొత్తం కూడా టమాటా పీసెస్లో ఉండే వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా మనం పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా మనం పిండుకున్న తర్వాత ఇలా అన్నీ తీసుకొని ఈ వాటర్ని పక్కన పెట్టుకుందాము. ఇది మనకి తర్వాత యూజ్ అవుతుంది. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. అండి నేను 1 కేజీ టమాటా తీసుకున్నాను కదా, ఇలా ఒక ప్లేట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే ఒక క్లాత్ సన్లైట్ అంటే ఎండలో మీరు ఇది ఆరబెట్టుకోవాలి. సో సపరేట్గా ఆరబెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఒక దగ్గరే ముద్దలా వేయడం వల్ల మనకి టమాటా పీసెస్ అనేది ముద్దలా వస్తుంది. కాబట్టి ఇలా మీరు ఒక్కొక్క టమాటా పీస్ని ఇలా ఒక్కొక్క దాన్ని వేసేసి ఇలా మీరు ఎండ కింద ఆరబెట్టుకోవాలి. సో చూడండి, మీకు ఎగ్జాక్ట్ ఎండ అనేది 3 రోజుల పాటు తగలాలి. అప్పుడే ముక్క అనేది మంచిగా ఉంటుంది. నేను చింతపండు క్వాంటిటీ చెప్తాను. చింతపండు మీకు 200 గ్రాముల చింతపండు అనేది పడుతుందండి. సో ఈ 200 గ్రాముల చింతపండును కూడా మీరు జాగ్రత్తగా ఎటువంటి పిక్క లేకుండా క్లియర్గా చూసుకొని పెట్టుకోవాలి. సో ఈ వాటర్ అనేది చూడండి మనకి రెడీ అయిపోయింది కదా. ఈ వాటర్లో ఇప్పుడు మనం 200 గ్రాముల చింతపండును వేస్తున్నాము. అంటే 1 కేజీ టమాటాకి 200 గ్రాముల కల్లుప్పు అలాగే 200 గ్రాముల చింతపండును వేస్తున్నాం. సో ఇలా మనము చింతపండు వేసాక ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో ఇలా నానబెట్టిన తర్వాత చూడండి మనకి టమాటా పీసెస్ అనేది ఇలా అవ్వాలన్నమాట. మరి ఎక్కువ ఎండకూడదు, 3 రోజులు ఎండితే చాలు. మనం 30 నిమిషాలు నానిన
చింతపండు మిశ్రమంలో ఈ టమాటా పీసెస్ని కూడా వేసేస్తాము. సో నేను ఈ టమాటా పీసెస్ ఎండిపోయిన తర్వాత దీన్ని కూడా వేసేస్తున్నాను చూడండి. సో ఇలా మనం మొత్తం కూడా టమాటా పీసెస్ అన్నిటినీ వేసేసి దీన్ని కొంచెం స్పూన్తో ఇలా మనము గరిటెతో ఇలా కొంచెం కిందికి అనుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడే ముక్క అనేది మంచిగా ఇంకా మెత్తబడుతుంది. ఇలా మనం మూత పెట్టేసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్ల ఆవాలని జత చేసి ఇలా మనము ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఒక 2 మినిట్స్ పాటు. సో ఇలా మనము ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారాక దీన్ని మనం మిక్సీ జార్లో తీసి మనం ఇలా పౌడర్ అనేది చేసుకోవాలి. సో చూడండి, మరీ బరకగా కాదు, వీడియోలో చూపించినట్టు ఇలాగా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 30 నిమిషాల తర్వాత మనకి టమాటా ముక్క అనేది చూడండి మొత్తం కూడా మంచిగా కలిసిపోయింది. దీన్ని మనము రోల్లో మంచిగా దంచుకుందాం అన్నమాట. ముక్క చూడండి అంతా కూడా పైకి కింద మంచిగా కలుస్తుంది. ఇప్పుడు దీన్ని నేను రోల్లోకి దంచుకుంటున్నాను. సో మీ దగ్గర రోలు కనుక లేకపోతే మీరు మిక్సీలో అయినా దంచుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మరీ మెత్తగా కాకుండా ఇలా మీకు టమాటా ముక్కలు అనేది లైట్గా కనిపించాలి. అప్పుడే మనకి నిల్వ టమాటా పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా నేను రోట్లో అంతా కూడా తీసుకున్న టమాటా మిశ్రమం అంతా కూడా దంచుకొని ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల మిశ్రమం పౌడర్ని కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి మీరు బాగా కలుపుకోవాలండి. ఈ పౌడర్ అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కారం ఎంత తీసుకోవాలో చెప్తాను. సో ఇది 3 మ్యాంగో మిర్చి పౌడర్ అండి. మాకైతే చాలా బాగా నచ్చింది. చూడ్డానికి కలర్గా అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఒక 150 గ్రాముల కారం అయితే తీసుకున్నాను. కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కారం అంతా కూడా వేసేసి ఒకసారి మళ్ళీ క్లియర్గా కలుపుకుంటున్నాను. సో చూడండి, చూడ్డానికి ఇలా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో కలర్ఫుల్గా అండ్ టేస్ట్ అనేది బాగా ఇచ్చేదాకా ఉంటుంది 3 మ్యాంగో. దీన్ని ఇప్పుడు నేను ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పచ్చడంతా. సో మనకి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. తీసుకున్న కేజీ టమాటాలకి ఇంత పచ్చడి అయితే వచ్చేసింది. సో దీన్ని నేను ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. సో మనకి ఎప్పుడైనా కూడా తినాలి అనిపిస్తే ఇలా మీరు తీసుకొని దీన్ని అప్పుడు మీరు పోపు అనేది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకటేసారి మీరు పోపు అనేది వేస్తే నల్లగా అయిపోతుంది. కాబట్టి ఇలా మీరు కొద్ది కొద్దిగా ఎప్పుడైతే తినాలి అనుకుంటారో అప్పుడు ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పోప్ సీడ్స్, అలాగే కరివేపాకు వీటన్నిటితో మీరు పోపు అనేది పెట్టుకుంటే మీకు ఈజీగా రెడీ అయిపోతుంది. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. సో తాలింపు అనేది వేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ని మీరు ఎక్కువ వేసుకోవాలి. సో అప్పుడే మనకి కమ్మనైన టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి ఎంత బాగుంది కదా, చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా. ఈ సమ్మర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు అందరూ కూడా పచ్చళ్ళు అనేది చేసుకుంటారు కదా. సో ఈసారి నేను మీకు నిల్వ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి.